హలో అండి, వెల్కమ్ టు రేఖాస్ కిచెన్. నేను మీ రేఖ. ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ అయిన చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ చికెన్ పికిల్ మనం పర్ఫెక్ట్గా తయారు చేసుకుంటే 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ చికెన్ పికిల్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 1 kg వరకు చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని విత్ బోన్స్తో తీసుకున్నానండి. మీరు బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. ఈ బోన్స్తో కూడా చికెన్ పికిల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చికెన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాము. ఇలా చికెన్ని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ పీసెస్ని మనం ఇప్పుడు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఇలా చేయడం వలన చికెన్ పీసెస్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం మనకి బయటకు వచ్చేస్తుంది. ఇలా వాటర్ మొత్తం పోవడానికి మనకి మినిమం ఒక 10 minutes వరకు టైం పడుతుంది. చికెన్ పీస్ కొంచెం ఉడికిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కాసేపటి తరువాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయి మనకి చికెన్ ముక్కలు మాత్రమే ఇలా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ చికెన్ ముక్కల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ ఫ్రై అవ్వడానికి మనకి మినిమం ఒక 15 minutes వరకు టైం పడుతుంది. మధ్యలో మనం అప్పుడప్పుడు ఈ చికెన్ పీసెస్ని కొంచెం కలుపుతూ ఉండాలి. కాసేపటి తరువాత ఈ చికెన్ పీసెస్ మనకి మెల్లగా ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. టూ మినిట్స్ తరువాత ఈ చికెన్ పీసెస్ మనకి బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మనం వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చికెన్ని మనం బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ పికిల్ మనకి గ్రేవీగా రావడం కోసం మనం మసాలాలు తయారు చేసుకోవాలి. కొంచెం ధనియాలు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు తీసుకోవాలి. మెంతులు మనం ఎక్కువ తీసుకోకూడదు, చేదుగా ఉంటుంది. ఇప్పుడు మనం వీటిని స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ధనియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ధనియాలు కొంచెం ఫ్రై అయిన తరువాత అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొన్ని మెంతుల్ని కూడా వేసుకోవాలి. వీటిని మనం లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తరువాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇవి బాగా చల్లారిన తరువాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా ధనియాల పౌడర్ని చాలా మెత్తగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పైన పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తరువాత అందులో ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలి. వీటిని మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తరువాత అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు వేసుకోవడం వల్లనే మనకి చికెన్ పికిల్ అనేది కొంచెం గ్రేవీగా వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తరువాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం చికెన్ మసాలా పౌడర్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. వీటిని మనం లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో తయారు చేసుకున్నదైతే చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఇలా ఫైనల్గా యాడ్ చేసుకోవడం వలన దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చికెన్ పికిల్ని మనం కాసేపు చల్లారబెట్టాలి. ఇలా బాగా చల్లారిన తరువాత అందులో ఒక మీడియం సైజ్ నిమ్మకాయని తీసుకొని నిమ్మరసాన్ని అందులో పిండుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకోవడం వలన చికెన్ పికిల్ చాలా బాగుంటుంది. మనం ఇందులో మెంతులు వేసాం కదా, ఆ చేదు అనేది ఉండదు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పికిల్ అనేది రెడీ అయిపోయింది. ఈ చికెన్ పికిల్ మనకి ఒక 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ చికెన్ పికిల్ మనకి వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.